మూడే. వేరే ధాన్యపు పంటలు వేసుకోవడంలో సమస్య ఉంటే సమాచారం ఇస్తారు. ఒకసారి కరువు వస్తుంది, గెల వచ్చి ఒక 10 కాయలుంటే అది పెద్ద ఖర్చు. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం, సమాచారం తీసుకుని చేస్తే ఎలాంటి తప్పు జరగదు. మాది ತುಮಕೂರು డిస్ట్రిక్ట్ ತುರುವೇಕೆರೆ ತಾಲೂకా దబ్బెగట్ట హోబళి గురుమి మఠ గ్రామం. మావి ఒక 200 అడికె చెట్లున్నాయి. 150 చెట్లు తీసుకుంటున్నాం. తోట ఉంది, కొబ్బరి తోట ఉంది. మేము ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుండి డాక్టర్ సాయిల్ వాడుతున్నాము. రిజల్ట్ నాకు పూర్తిగా తృప్తినిచ్చింది. ముందు వేరేగా అలవర్చుకోవాలి. ఇప్పుడు వచ్చి వాళ్ళు మాకు సమాచారం ఇస్తున్నారు, మాకు తెలియదు. అందుకే పూర్తి సమాచారం ఇస్తున్నారు. వేరే పప్పు ధాన్యాల పంటలు వేసుకోండి. మేము ఉల్లాచగౌడ్రు వీడియో చూసాం. ఫస్ట్ స్టార్టింగ్ లో అది చూసినప్పుడు కొంచెం ఉపయోగపడింది. ఒకసారి ప్రయత్నించాలి, దీని నుండి ఏమొస్తుందో చూద్దామని చేశాం. ముందు ఏమవుతుందోనని ఒక వీడియో చూసి డాక్టర్ సాయిల్ వాడాను. అప్పటి నుండి వాడుతున్నాను. సమాచారం అప్పుడప్పుడు తెలుసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు. సాయిల్ ప్రొడక్ట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతారు. మేము వస్తున్నామని ఫోన్ చేస్తారు. వాళ్ళు సమాచారం ఇస్తారు. ఏమైనా తప్పు జరిగినా, మేము ఏమైనా చేసినా, లేని చెట్టుకు ప్రాబ్లం నా సమాచారం ఇస్తారు. మధ్యలో దాని అంతర పంట వేశాను. మధ్యలో నేను పనస ఇవి వేశాను. మాకు 3 ఏళ్ళు మంచి వర్షాకాలం ఉంటుంది. 3 ఏళ్ళ తర్వాత ఒకసారి కరువు వస్తుంది. ఆ కరువులో కొంచెం నీటి ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉన్న తోట ఈసారి అప్పుడు మాకు ముందు దున్నేవాళ్ళం. సంవత్సరానికి 3 సార్లు దున్నేవాళ్ళం. పశువుల ఎరువు వేసేవాళ్ళం కాదు, మట్టి వేసేవాళ్ళం సంవత్సరానికి ఒకసారి. ఇప్పటిదాకా నేను కేవలం మట్టిగడ్డ కూడా బయట నుంచి తేలేదు. డార్క్ సాయిల్ వేపెరువుతో మధ్యలో గుట్టగా చేసుకుంటూ పోతున్నా. తోట కొయ్యే ఖర్చును అదే చూసుకుంటోంది. పాంబాలే ఒక 3 మిగులుతున్నాయి అంతే, కరెక్ట్ గా. అప్పుడు మిగులు తక్కువ. చెట్లు ఎప్పుడు ఇలా ఉండేవి కావు. ఒకసారి పసుపుగా, సారి పచ్చగా అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే ఏ సీజన్ లో వచ్చినా ఎప్పుడు ఒకేలా కనిపిస్తుంది. డాక్టర్ సాయిల్ వేశాక దిగుబడి బాగుంది. సార్, నేను చెప్పేది ఏంటంటే సమాచారం తీసుకుని. నేను మొక్కలు నాటినప్పుడు 2 కరువులు చూశాను. ఆ కరువులో 200 మొక్కలు ఉన్నాయి. ఖర్చే రాదు. ఒక మొక్క చూస్తే కనీసం మామూలుగా పశువుల ఎరువు ఏడాదికి ఒకసారి ఇస్తాం. ఒక మొక్కకు 13 నుండి 14 రూపాయల ఖర్చు వస్తుంది సార్. థ్యాంక్స్.